పిఠాపురం. ఇప్పుడిది కేవలం ఒక ఊరి పేరు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు పెద్ద లీడర్ల మధ్య జరుగుతున్న ఒక పొలిటికల్ చెస్ గేమ్కి సెంటర్ పాయింట్ అయింది. అసలు ఈ పొలిటికల్ చదరంగం వెనుకున్న అస్సలు కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అంటే పిఠాపురంలో జరుగుతున్నది ఏదో ఒక సాధారణ ఎలక్షన్ ఫైట్ కాదు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కట్టడి చెయ్యాలన్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో ఒక కీలకమైన ఎత్తుగడ. మరి ఇంతకీ జగన్ ప్రయోగించబోతున్న ఆ పాత ఆయుధమేంటి? ఇది నిజంగా అంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజీనా? రండి కొంచెం లోతుగా చూద్దాం. ఈ మొత్తం ఇష్యూని అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేటస్ను గమనించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ చూస్తే 2 చోట్ల ఓడిపోయారని, కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎన్నో మాటలు పడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు అదే పవన్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా, ఏకంగా డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు. ఈ మార్పు నిజంగా చాలా పెద్దది. దీనికి తోడు జనసేన పార్టీ సాధించిన విజయం మామూలు విషయం కాదండి. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది. అంటే 100% స్ట్రైక్ రేట్. ఇది కేవలం గెలుపు సంఖ్య కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఒక బలమైన శక్తి అని ఇది గట్టిగా చెప్పింది. గెలుపుతోనే ఆగలేదు. ఇప్పుడు పరిపాలనలో కూడా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా తన శాఖలైన పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో పవన్ పనిచేస్తున్నాడు అనే మాట గ్రౌండ్ లెవెల్లో బలంగా వినిపిస్తోంది. ఇది ఆయన పొలిటికల్ ఇమేజ్ను ఇంకా పెంచుతోంది. ఇక్కడే అసలు పాయింట్. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో పవర్ఫుల్ అవ్వడమే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద స్ట్రాటజిక్ ప్రాబ్లంగా మారింది. పొలిటికల్ అనలిస్టులు దీన్నే పవన్ ఫ్యాక్టర్ అంటున్నారు. ఇంతకీ ఆ ఫ్యాక్టర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వైసీపీ ఓటమికి ఈ పవన్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో చెప్పటానికి ఆ పార్టీ నేతలే ఒప్పుకున్న ఈ మాటే పెద్ద ఉదాహరణ. పవన్ ప్రభావాన్ని మేం అంచనా వెయ్యలేకపోయాం అని వాళ్లు ఓపెన్గా ఒప్పుకోవటమే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెబుతోంది. సో ఇప్పుడు వైసీపీ ముందున్న టార్గెట్ నంబర్ 1 చాలా క్లియర్. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ పెరుగుతున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కు బ్రేక్లు వెయ్యాలి. ఈ ప్లాన్లో భాగంగానే పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరి ఈ టార్గెట్ను రీచ్ అవ్వడానికి జగన్ ఒక పాత పొలిటికల్ వెపన్ను మళ్లీ బయటికి తీస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది పవన్కి వ్యతిరేకంగా ఒక స్ట్రాటజిక్ కౌంటర్ మూవ్ అన్నమాట. ఆ పాత ఆయుధం మరెవరో కాదు, ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ను ఢీకొట్టడానికి జగన్ స్ట్రాటజీ మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతోందని రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. అసలు ముద్రగడనే ఎందుకు? జగన్లారి లెక్క చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటి కాపు ఉద్యమ నాయకుడిగా వైసీపీకి దగ్గరగా ఉంటూ వస్తున్న ముద్రగడ అయితే కాపు కమ్యూనిటీలో పవన్కు ఒక ఆల్టర్నేటివ్గా నిలబడగలరని వారి అంచనా కావచ్చు. అయితే ఈ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఇందులో ఏమైనా లూప్హోల్స్ ఉన్నాయా? జగన్ ఎంచుకున్న ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అవుతుందా? ముద్రగడకున్న వీక్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా అని శపథం చేసి ఆ తర్వాత పేరు మార్చుకోవలసి రావడం ఆయన క్రెడిబిలిటీని చాలా దెబ్బతీసింది. దీనికి తోడు సొంత ఫ్యామిలీలోనే పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు లీడర్స్ గురించి పక్కన పెడితే అసలు పిఠాపురంలో పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? అక్కడ ఎవరి బలం ఎంత? ఇప్పుడు ఇద్దర్నీ పక్కపక్కన పెట్టి చూస్తే, ఒకవైపు పవన్ కళ్యాణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే పవర్లో ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంది, లోకల్గా కూడా మంచి పట్టు సాధించారు. మరోవైపు ముద్రగడ అన్నీ మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సుంటుంది. మరి ఈ ఒక్క నియోజకవర్గంలో గెలుపోటములు మొత్తం రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తునే ఎలా మార్చబోతున్నాయి? దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇక్కడ జగన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే 2029 నాటికి పవన్ కళ్యాణ్ ఇంకా పెద్ద పొలిటికల్ ఫోర్స్గా మారే ప్రమాదముంది. కాబట్టి ఆయన్నిప్పుడే ఇక్కడే ఆపాలి అనేది వారి ఆలోచన. అయితే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత పవర్లో ఉండి ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్న పవన్ను ఒక పాత వ్యూహంతో, ఒక సుపరిచితమైన ముఖంతో ఆపడం నిజంగా సాధ్యమేనా? అందుకే పిఠాపురం ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం కాదు, ఇది జగన్, పవన్ మధ్య జరుగుతున్న ఒక సింబాలిక్ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయింది.
ఇప్పుడు మన ముందున్నవి రెండే ప్రశ్నలు. జగన్ వ్యూహం ఫలించి పవన్ ఎదుగుదలకు అడ్డుకట్టపడుతుందా, లేదా ఈ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా బలమైన లీడర్గా ఎదుగుతారా? ఒకటి మాత్రం స్పష్టం, ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా దాని ఎఫెక్ట్ కేవలం పిఠాపురానికే పరిమితం కాదు. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల డైరెక్షన్నే మార్చే అవకాశముంది. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.